ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమా ముగ్గురు రాకుండా నలుగురు వచ్చారండి? ఎవరెవరి పిల్లలను మన ఇంటికి తీసుకొచ్చి ఎన్ని రోజులమ్మా మన ఇంట్లో పెట్టుకుంటా? అమ్మా, ఖుషి ఇక్కడే ఉంటుందా అమ్మా? మేము ముగ్గురం కలిసి ఇక్కడే ఆడుకోవచ్చా? నువ్వు ఉండవే, మనమే పండక్కి పబ్బానికి వస్తుంటాం. ఈ పిల్ల రాకూడని టైంలో వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో. మాట్లాడవే, పాపను ఎందుకు తీసుకొచ్చావు? సంతోష్, ఖుషి ఇక్కడి నుంచి నాతోనే ఉంటుంది. నీతోనే ఉంటుందా? నీకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? నిన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నీ ఇష్టం నడుచుకోవడానికి మేము ఉన్నామనుకున్నావా, పోయామనుకున్నావా? ఈ పాపను తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మ నాన్నల్ని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ జాతకం అసలే బాలేదు. నువ్వు ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతుంటే ముందు నీకు పెళ్ళవుతుందా? ఏయ్ మంగళ, నువ్వు కూడా ఒక ఆడదానివై ఉండి, ఇద్దరు ఆడపిల్లలకు తల్లివై ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నావా? ఇంట్లో పెద్దవాళ్ళమంటూ మేము ఉన్నాగా. చూడు, సరైన నిర్ణయం మేం తీసుకుంటాం. నువ్వు సైలెంట్గా ఉండు. సంతోష్, మంగళ, అందరికీ తప్పు అనిపించొచ్చు. ఈ పాప తన తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. పైగా తులసిని అమ్మ అనుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాపని ఎలా విడిచిపెడుతుంది? కొన్ని రోజులు ఇక్కడే ఉండనివ్వండి. పరిస్థితులు కుదుట పడ్డాక ఆలోచిద్దాం. బాగుందమ్మా, చాలా బాగుంది. అప్పుడు మీరిద్దరూ కలిసి ఎవరికి పుట్టాడో తెలియని రాముని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ తులసి ఈ పాపం తీసుకొచ్చింది. ఇలాగైతే ఇది ఇల్లు కాదు, అనాథాశ్రమం అవుతుంది. ఆపండి. దయచేసి ఎవరేం మాట్లాడొద్దు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పాప గురించి ఎవరేం అడిగినా దానికి సమాధానం నేను చెప్తాను, సరేనా? మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను. మా తులసి, పాపం లోపల తీసుకెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.